బనకచెర్ల గోదావరి వివాదం ఏమిటి? అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఏమిటి ఇది? అంటే ఇది కొత్తది కాదని నేను భావన. ముఖ్యంగా గత ప్రభుత్వం ఆంధ్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఒక ప్రతిపాదన వచ్చిండే అది. అప్పుడు కూడా మనం దానికి మనతో ఎలాంటి మంచి స్నేహరూపకంగానే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా పోలవరం నుంచి బనకచెర్లకు మేము ఒకటి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి మేము మన రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతానికి మేము నీళ్ళు ఇవ్వాలని అనుకుంటున్నామని ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత దాన్ని మనం కరాఖండిగా మనం వ్యతిరేకించినాము ఆ ప్రతిపాదనని. దాని తర్వాత సద్దుమణిగింది అది. దాని తర్వాత ఈ మళ్ళీ కొత్త ప్రభుత్వం మన గత ఏడాదిలో వచ్చినటువంటి ఆంధ్రలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వాళ్ళు తిరిగి ఒక ప్రతిపాదన మన ఈ మధ్యలో వచ్చినట్టుగా మనకు పేపర్లో చూడడం జరిగింది. తర్వాత ఆ విషయంలో అక్కడి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటనల రూపకంగా తెలిసిన సమాచారం ఏంటంటే గోదావరి నది యొక్క లాస్ట్ రిజర్వాయర్ అనేది ప్రపోజ్డ్ ఇప్పుడు ఉన్నటువంటి పోలవరం రిజర్వాయర్ పెద్దది. పోలవరం రిజర్వాయర్ నుంచి మేము వరద నీటిని వాళ్ళు దాన్ని చాలా ఒక తెలివిగా వరద నీటిని మేము 200 TMCని మేము అటు బనకచెర్లకు తరలించాలని అనుకుంటున్నాము. తద్వారా మేము టోటల్గా దీని యొక్క 200 TMC నీటి కెపాసిటీతో బొల్లెపల్లి దగ్గర రిజర్వాయర్ కూడా కట్టాలని అనుకోవడం జరుగుతున్నది. ఆ విధంగా అక్కడ కట్టి ఆ నీటిని తిరిగి బనకచెర్ల అంటే మనం పోతిరెడ్డిపాడు నుంచి 18 కిలోమీటర్లు ఏదైతే మన పోతిరెడ్డిపాడు నుంచి 18 కిలోమీటర్లు పోయిన తర్వాత వచ్చేటువంటి రెగ్యులేటరే బనకచెర్ల రెగ్యులేటర్. అది ఆ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే అటు తెలుగంగకు కానీ ఇటు SRBCకి కానీ అటు కిందికి ఉన్నటువంటి పెన్నా మీద ఉన్నటువంటి రిజర్వాయర్లకు కానీ అన్నిటి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా తీసుకుపోతాము. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అనుమతి ఇచ్చి అంటే దానికి టెక్నికల్ అనుమతులు ప్లస్ ఆర్థిక సహాయం రెండు కోరుతున్నది. 85,000 కోట్లతో చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్ట్ అది. అంటే కాళేశ్వరం తర్వాత అంత పెద్ద ప్రాజెక్ట్ అది. కాబట్టి దాని మీద అసలు ఏంటి అనేది మొదలు తెలియకముందు వివరాలు తెలియకముందు కొంత తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నట్టుగా ప్రకటనలు వచ్చినాయి. అయితే దాని తర్వాత మిగతా అందరు కూడా దాన్ని కొంత వ్యతిరేకిస్తాం మేము అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కానీ కొన్ని దాన్ని వ్యతిరేకిస్తాము అనేది నినాదంగా తర్వాత పవర్ ప్రజెంటేషన్స్ అవి జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా నేను ఒక ఇరిగేషన్ ఇంజనీర్ అనుకోండి, మన తెలంగాణ వాదులమే మనం అంతా. కానీ నేనేమంటున్నా అంటే పోలవరం నుంచి బనకచెర్లకు ఏదైతే ప్రపోజల్ ఉందో దాన్ని గుడ్డిగా వ్యతిరేకించకూడదు అనేది నా భావన. మా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం గుడ్డిగా వ్యతిరేకించడం. అంటే మీరు పోలవరం టు బనకచెర్ల మీరు అంగీకరిస్తున్నారు? అంటే గుడ్డిగా వ్యతిరేకించడం అనేదానికి అంగీకరించ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక తర్కబద్ధంగా వ్యతిరేకించాలంటే ఎట్లా? అంటే కొన్ని కండిషన్స్ ఎట్లా ఏమేమి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే తెలంగాణ యొక్క ప్రాజెక్ట్ తెలంగాణ తర్వాతనే పోలవరం ఉంటుంది గోదావరిలో, అంతే కదా. మనది అయిన తర్వాతనే అక్కడికి చేరుతుంది. కాబట్టి మన ప్రాజెక్టుకి ఎక్కడ కూడా నష్టం ఉండదు అనేది ఒక సూచన. అయితే ఆ దిగువన ఎక్కడో పోలవరం నుంచి తీసుకుపోతుండే సముద్రంలో కలిసేటువంటి నీటిని మేము దాన్ని డైవర్ట్ చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని గుడ్డిగా వ్యతిరేకించకూడదు అని అంతే. కానీ అది అక్కడ ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలంటే మేము ఆలోచించి కొన్ని కండిషన్స్ కనుక ఒప్పుకున్నట్టయితే దాన్ని మనం ఓకే అనవచ్చు అనేది. ఇది ఫస్ట్ కండిషన్. గోదావరి మీద కానీ గోదావరి యొక్క ఉపనదుల మీద కానీ ఉన్నటువంటి అన్ని కంప్లీటెడ్ అయిన ప్రాజెక్ట్స్, లేకుంటే ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్న ప్రాజెక్ట్స్, తర్వాత ఫ్యూచర్లో పైప్ లైన్లు ఉన్న ప్రాజెక్ట్స్, మనం ఇప్పుడు కొన్ని మనం చేయాలనేటువంటి ప్రపోజల్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటికి కూడా నిఖర జలాలు కేటాయింపులు జరగాలి. అన్నిటికీ గోదావరిలో నిఖర జలాలు కేటాయింపులు జరగాలి. ఇప్పుడు జరగనటువంటి ప్రాజెక్టులు ఇంకా ఉన్నాయి మన దగ్గర.
ఇప్పటికి కూడా సీతారామ ప్రాజెక్టుకు నికర జలాలు ఇంకా కేటాయింపులు జరగలేదు, మనం పంపిస్తున్నాం కానీ. కాబట్టి ఆల్రెడీ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, తర్వాత ప్రతిపాదనలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటి కూడా నికర గోదావరి జలాలు కేటాయింపులు జరగాలి. అంటే మనకు గోదావరికి బచావత్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మనం అనుకుంటున్నాం ఏంటంటే 950 టీఎంసీలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉన్నది మన యొక్క వాటా కింద. పంచలేదు, 2 స్టేట్ల మధ్యలో పంచలేదు. ఒక ఆంధ్రప్రదేశ్కు 500 టీఎంసీల కంటే ఎక్కువ తీసుకోలేరు అనేది మన భావన. మనకున్నటువంటి 1400 చిల్లర ఉన్నటువంటి టీఎంసీలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన దాంట్లో మనకు 950, వాళ్ళకి 500 అనుకున్నాం మనం. సరే, 950లో 950 టీఎంసీలు ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులలో మనం ఎన్ని కేటాయింపులు జరిగిందో మనకు తెలుసుకొని బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిపోయిన ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటికి కూడా ఆ విధంగా కేటాయింపులు జరగాలి. పక్కా మనకు ఎక్కడికి పోయినా మనం ఏదైనా ఆర్థిక సహాయం తీసుకోవాలన్నా కూడా నికర జలాల కేటాయింపులు ఉంటేనే మనకు ఎక్కడ ఏవైనా ప్రపంచ బ్యాంక్ కానీ, జపాన్ బ్యాంక్ కానీ, లేకుంటే ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి ఏషియా బ్యాంక్ కానీ, మన దేశంలో ఉన్నటువంటి ఇంకా వేరే ఫైనాన్స్ కంపెనీలు ఏవైనా ముందుకు వస్తాయి. అదొకటి ఫస్ట్ కండిషన్. అది రెండో కండిషను, పోలవరం నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు వాళ్ళు అటు బనకచెర్లకు తరలించాలి అనుకుంటున్నారో, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి బనకచెర్లకు తరలించాలి అనుకుంటున్నారు కదా, ఆ తరలించేది 200 టీఎంసీలు అని చెప్పేసి ఈరోజు అంటున్నారు. అందులో ఒకసారి 150 టీఎంసీలతో బొల్లపల్లి రిజర్వాయర్ అంటున్నారు, బొల్లపల్లి రిజర్వాయర్ 200 టీఎంసీకి అని అనుకుంటున్నారు. సరే, వాళ్ళు ఎంతైనా కట్టుకొని 200 టీఎంసీ పోలవరం నుంచి డైవర్ట్ చేస్తారు. ఈ డైవర్షన్కి ఎన్ని టీఎంసీలు అయితే పెన్నా బేసిన్కు వాళ్ళు డైవర్ట్ చేస్తారో అన్ని టీఎంసీల నీళ్లు మనకు ఇప్పుడు బచావా తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ నడుస్తున్నది. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఈరోజు మనకు 2 రాష్ట్రాల మధ్యలో ఆ నీటిని పంపకాలు చేయాలి. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అది కృష్ణ సంబంధించి. సరే, ఇప్పుడు 811 బ్రిజేష్ ఇచ్చినటువంటి మన బచావత్ ప్రకారంగా ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్. అయితే ఇప్పటి వరకు మన వాళ్ళు మరి ఎందుకు అనుకుంటున్నారేమో కానీ మనకు తెలంగాణకు 299, 512 ఆంధ్రకు కేటాయింపులు అనుకుంటున్నారు. ఆ కేటాయింపులు కాదు అసలు. అది 811కు 2 రాష్ట్రాల మధ్యలో ఎక్కడ కూడా అఫీషియల్గా పంపకం జరగలేదు. ఇప్పుడు ఆ పని బ్రిజేష్ చేస్తున్నది. బ్రిజేష్ ఇచ్చినటువంటి దాన్నే మళ్ళీ బ్రిజేష్ చేస్తున్నది ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో పంపకం. అప్పటి వరకు తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడ్డదో 14లో, మరి అప్పటి వరకు ఏ విధంగా పంచుకోవాలి నీటిని అన్నప్పుడు అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఏమన్నారంటే, మనము కేటాయింపులు కాకుండా నీటి వినియోగం ఎట్లయితుంది ప్రస్తుతం తెలంగాణ ప్రాజెక్టులకు, ఆంధ్ర ప్రాజెక్టులకు నీటి వినియోగం ఏ విధంగా జరుగుతున్నదో మనం తెలంగాణ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేంత వరకు అంతకంటే ఎక్కువ ఇచ్చినా మనం ఎక్కువ వినియోగం చేసుకోలేం కదా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులకు ఎంత వినియోగం అవుతుందో ఆ ప్రకారంగా ఇప్పుడు మనం ఈ సంవత్సరానికి మనం ఆ విధంగా నీటిని వినియోగించుకుందామని అన్నారు. అలొకేషన్ కాదు, అది వినియోగం. ఆ విధంగా ఆ రోజు జరిగినటువంటి దాని ప్రకారంగా మనకు 299, 512 అనుకున్నారు. అట్లా కూడా రాలేదు, 267 వచ్చింది మనకు. అట్లా కూడా తగ్గించారు మనకు. మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మనకేదో సేవింగ్ అని చెప్పేసి అది కూడా తగ్గించారు వాటా మనకు. కాబట్టి అది ఇప్పటి వరకు మనకు తెలంగాణకు అది ఏదో కేటాయింపుల కింద భావిస్తున్నారు. తెలంగాణ కేటాయింపులు కావవి. తెలంగాణలో తాత్కాలికంగా 1 సంవత్సరానికి చేసుకున్న ఒప్పందం అది. అది తర్వాత ఈలోగా బ్రిజేష్ వస్తుంది కదా అనుకున్నాం. బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చేసింది అనుకో, అయిపోతుంది. అది బ్రిజేష్ ట్రిబ్యునల్ దాని యొక్క అవార్డు రావడంలో లేట్ అవుతున్న కారణంగా ఎవ్రీ ఇయర్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఎవ్రీ ఇయర్ ఏది 2015లో చేసుకున్న ఏదైతే ఉన్నదో ఒప్పందము, దాన్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఇప్పుడు కేఆర్ఎంబి ద్వారా. ఆ విధంగా వినియోగించుకోవడానికి ఒకసారి మనకు 209, 245 వినియోగించుకున్నాం. 45 టీఎంసీలు మనం వినియోగించుకోలేకపోయినాం మనకున్న వాటా ప్రకారం కూడా. అంటే అది ఏం తెలుపుతున్నది అంటే తెలంగాణలోని ప్రాజెక్టులు ఇంకా కంప్లీట్ కాని కారణంగా మనకు వినియోగంలోకి ఎక్కువ తీసుకురాలేకపోతున్నాం. కిందికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని. అవి బదులు ఆంధ్రకి ఎన్ని వినియోగం అవుతున్నాయి అవి తీసుకుంటున్నారు, మిగతా కిందికి వెళ్ళిపోతున్నాయి కదా. కాబట్టి అది అట్లున్నది. కాబట్టి
ఇప్పుడు బ్రిజేష్ ఇచ్చేటువంటి పంపకంలో తెలంగాణకు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు 811 బదులు ఇప్పుడు 1004 వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ వాటా కింద. ఆ వాటాలో మనకే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మనకు 70% అని 70% మనకే రావాలని చెప్పేసి మనం వాదన ఉన్నది చాలా గట్టిగా చేస్తున్నారు. సరే ఎంతైనా రానియండి, అది 70 వస్తుందా, 75 వస్తుందా, 65 వస్తుందా, 65 వస్తుంది, ఎంతో వస్తుంది అనుకుందాం. దానికి ఈ డైవర్ట్ చేసిన 200 టీఎంసీలు యాడ్ కావాలి అదనంగా. దానికి అదనంగా ఇది, ఎందుకంటే గోదావరి నీళ్ళని నువ్వు పెన్నాకు తీసుకుపోతున్నావు, కృష్ణా నుంచి మధ్యలో పెన్నాకు తీసుకుపోతున్నావు, అవతల బేసిన్ తీసుకుపోతున్నావు. కాబట్టి నువ్వు కృష్ణా నుంచి ఆ 200 టీఎంసీ నువ్వు పెన్నాకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇక ఇదే బనకచెర్ల నుంచి నువ్వు తీసుకుపోతుంటావు ఇంతకుముందు. కాబట్టి మా వాటా కింద బ్రిజేష్ ఇచ్చినటువంటి వాటాకు అదనంగా ఇక్కడి నుంచి నువ్వు ఎన్ని తీసుకుపోతావు? నువ్వు 200 అంటున్నావు, 100 తీసుకుపోతావా, 150 తీసుకుపోతావా, 200 తీసుకుపోతావా, 300 తీసుకుపోతావా, అది నీ కెపాసిటీని బట్టి నువ్వు ఎన్ని తీసుకుపోతే అన్ని మాకు అక్కడ కృష్ణ వాటాలో మాకు అది పెరగాలేదు. ఇప్పుడు మనకు లాజిక్ బాగుంది. అది ఇచ్చినట్టయితే కృష్ణ మీద మనకి ఈరోజు ప్రాజెక్ట్స్ చూడండి, పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి, దానికి 120 టీఎంసీలు కావాలి. అదేవిధంగా మన ఇది డిండి ప్రాజెక్టుకు దానికి ఒక 30 టీఎంసీలు కావాలి. దాని తర్వాత కల్వకుర్తికి ఒక 40 టీఎంసీలు కావాలి. తర్వాత మన ఇది మన ఎస్ఎల్బిసి అండ్ ఏఎంఆర్ ప్రాజెక్టుకు ఒక 40 టీఎంసీలు కావాలి. దాని తర్వాత మనకు మన జూరాల మీదనే అటు ఉన్నటువంటి ప్రాజెక్టు, ఇది మన రైట్ సైడ్ ఉన్న ప్రాజెక్టు, దానికి ఒక 20 టీఎంసీలు కావాలి. మరి అన్నీ ఎప్పుడు వీలవుతుంది? మనకు బచావత్ మన బ్రిజేష్ ట్రిబ్యునల్లో మనకు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు, దాని తర్వాత ఒకవేళ వీళ్ళు కనుక డైవర్ట్ చేసుకపోతే ఆ నీళ్ళు కనుక వచ్చినట్టయితే అన్నిటికీ మనకు నికర జలాలు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నికర జలాలు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, వెళ్ళొచ్చు. అందుకని నేను గుడ్డిగా వ్యతిరేకించకూడదు అని పదం వాడిన. అయితే ఇక్కడ జస్టిఫై చేస్తున్నాను మీరు ఎందుకు గుడ్డిగా వ్యతిరేకించొద్దో. మరి రాష్ట్ర మంత్రి ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకమని అంటున్నారు వారు. అయితే నేను మంత్రి గారి యొక్క స్టేట్మెంట్ కూడా చూశాను. తర్వాత ఇంకొక కండిషన్ చెప్తే మీకు అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ మనకు ఆనాడు 79 ఇచ్చినటువంటి బచావత్, గోదావరి బచావత్ కృష్ణకి ఇచ్చిండు, గోదావరికి ఇచ్చిండు. గోదావరికి ఇచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్ యొక్క అవార్డులో ఆయన ఒక పదం ఒకటి ఏమున్నదంటే, ఒక కండిషను, పోలవరం నుంచి 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు ఎప్పుడైతే డైవర్ట్ చేయాలనేటువంటి అంశం ఏదవుతుందో శాంక్షన్ కాగానే, అంతేగాని నీళ్లు మళ్లించిన తర్వాత కాదు, ఆ ప్రపోజల్ శాంక్షన్ కాగానే కృష్ణా మీద ఉన్నటువంటి అప్పర్ స్టేట్లు ఏవైతే మహారాష్ట్ర కర్ణాటక 35 టీఎంసీలు వాళ్ళు ఆపుకోవచ్చు. అందులో మహారాష్ట్ర 14, మన కర్ణాటక 21 టీఎంసీలు నీటిని వాళ్ళు నికర జలాల కింద ఆపుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్, ఆ ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ పైభాగాన ఆ మిగిలిన 45 టీఎంసీలను వాడుకోవచ్చు అని ఉన్నది దాని యొక్క కృష్ణా బేసిన్లో. కాబట్టి నాగార్జున సాగర్ అప్స్ట్రీమ్లో కృష్ణా బేసిన్ అంటే దాదాపు 90% తెలంగాణ ఉన్నది. కాబట్టి ఆ 45 టీఎంసీలు కూడా తెలంగాణకే అలకేట్ చేయాలని చెప్పేసి కూడా మనం కోరుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇది ఆ పద్ధతుల్ని మనం కోరుతున్నాం. ఆ డైవర్షన్ 80 తీసుకుపోయినట్టయితే అటు 35 పోతుంది, 45 మిగులుతుంది. అది నికర జలాలు తీసుకుపోతున్నారు వాళ్ళు, నికర జలాలు. ఇక్కడ వరద జలాలు అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదన ఏదైతే ఉన్నదో, వరద జలాలని తీసుకుపోతున్నాం, మేము నికర జలాలు తీసుకుపోవడం లేదు. కాబట్టి ఈ వరద జలాల మీతోని మేము లాస్ట్ స్టేట్ మేమే, కాబట్టి మేము వీటికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. మేము దీనికి సిడబ్ల్యూసి కానీ, జిఆర్ఎంబి కానీ, లేకుంటే అపెక్స్ కౌన్సిల్ కానీ ఏది లేదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ని దీన్ని ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా సిడబ్ల్యూసి కూడా
ఈ విషయంలో మాకు సహకరించాలని కోరుతున్నామని ఏదో పేపర్లో చదివాను నేను. చంద్రబాబు నాయుడు గారే సీఎం గారే అన్నట్టుగా. కాబట్టి ఆ వాదన ఏదైతుందో వాళ్ళ వాదన వాళ్ళకు ఉంటుంది, ఏదో చేద్దాం. కాబట్టి మన మంత్రి గారు ఇచ్చినటువంటి దాంట్లో మేము గట్టిగా మంత్రి గారు చెప్పిన దాన్ని మేము గట్టిగా సమర్థిస్తున్నాం. మా వాదన కూడా అదే. ఏంటిదంటే మీరు ఏదన్నా కానివ్వండి, గోదావరి మీద ఒక ప్రాజెక్టుని మీకు అప్రూవల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఆర్ఎంబి అంటే గోదావరి యొక్క బోర్డు ఉంది కదా, రివర్ బోర్డు ఉన్నది కదా, ఆ బోర్డు యొక్క ఫీజిబిలిటీ స్టడీ, అది సాధ్యమా అసాధ్యమా, సాధ్యాసాధ్యాల రిపోర్టు అది ఇవ్వాలి. తర్వాత హైడ్రలాజికల్ క్లియరెన్సు, తర్వాత సిడబ్ల్యూసి ఇస్తుంది. ఈ రెండు ఇచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ దానికి అప్రూవల్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ అయినా. ఇవన్నీ అప్రూవల్స్ ఇంకా ఎక్కడెక్కడ అప్రూవల్స్ తీసుకోవాలనో అన్నిటినీ, పర్యావరణ అప్రూవల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అప్రూవల్స్ ఏవైతే అన్నీ అయిన తర్వాతనే ఆ ప్రాజెక్టుని చేపట్టాలి అనేది ఇవన్నీ అప్రూవల్స్ అవసరమని వారు అన్నారు. అది కూడా దాన్ని మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సరే నువ్వు తీసుకుపో, కానీ ఏదైనా కూడా ఓ పద్ధతిలో జిఆర్ఎంబి నుంచి నీకు సాధ్యాసాధ్యాలు రిపోర్టు, తర్వాత హైడ్రలాజికల్ క్లియరెన్స్, దానివల్ల అప్పర్ రైపీరియన్ రైట్స్, లోయర్ రైపీరియన్ రైట్స్ అన్నీ వాళ్ళు చూసి నీళ్ళు ఉన్నాయా లేవా అని చూసి వాళ్ళు ఇస్తారు కదా. ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో అది అప్రూవల్ కావాలి ఆ ప్రాజెక్టు. అప్పుడు మీరు టేకప్ చేయండి. మేము కూడా ఏం కోరుతున్నామంటే ఆ ప్రాజెక్టు డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసినట్టయితే మనం అడిగే హక్కు వస్తుంది దానికి. సెంట్రల్ గవర్నమెంట్ కనుక టేకప్ చేస్తే ఈ ప్రాజెక్టు మనకు అందులో నీటిని సెంట్రల్ గవర్నమెంట్గా భరించింది కాబట్టి డెఫినెట్గా అందులో నీటిని వాటాన్ని మనం అడిగేటువంటి హక్కు మనకు వస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నాము. దాని తర్వాత ఇవన్నీ అప్రూవల్స్ అయిన తర్వాత, దాని తర్వాత మన ప్రాజెక్టులన్నిటికి కూడా వాటర్ అలొకేషన్ అయిన తర్వాత, దాని తర్వాత డైవర్ట్ చేసిన ఎంతైతే క్వాంటిటీ డైవర్ట్ చేస్తారో అది మన కృష్ణా వాటాలో యాడ్ చేసిన తర్వాత ఇవన్నిటికీ ఒప్పుకున్నట్టయితే మేము తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ తరఫున మాకు అభ్యంతరం లేదని తెలుపుతున్నాం. కానీ ఇక్కడ రాజకీయ నాయకులు అటు కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ బీజేపీ ఏమో నదుల అనుసంధానానికి ఓకే అని అంటున్నది. నిజంగానే మీరు ఇన్నేళ్లుగా పనిచేస్తున్నారు కాబట్టి ఎవరు తెలంగాణ ప్రయోజనాల పట్ల, ఏ పార్టీ తెలంగాణ ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధితో ఉన్నదని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ప్రతిసారి వివాదం అవుతున్నది ప్రతిదీ. ఇక చూడండి, రాజకీయ నాయకుల గురించి చెప్పమంటే మేము ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్గా ఎందుకంటే రాజకీయ నాయకులు అంటేనే వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాల రీత్యా వాళ్ళు మాట్లాడతారండి. అందులో ఇంజనీరింగ్ ఏదున్నా కూడా ఈ టేకప్ చేస్తే రాజకీయంగా మనకు ఏమన్నా లాభం అవుతుందా లేదా, లాభం అవుతుందంటే దాన్ని ముందుకు టేకప్ చేస్తారు. దీనివల్ల దీన్ని వ్యతిరేకించడం వల్లనే మనకు లాభం అని అనుకుంటే వ్యతిరేకిస్తారు. అర్థమైందా? కాబట్టి ప్రజల యొక్క రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు ఎంతసేపటికి రాజకీయ నాయకుడు రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. మరి ఆలోచించవలసింది ఎవరు? ఇంజనీర్లు. వీళ్ళు ఆలోచించాలి కదా, కరెక్టా రాంగ్ అని వీళ్ళు చెప్పాలి కదా. అసలు దానివల్ల మనకు ప్రయోజనం ఉందా లేదా అనేది రాజకీయ నాయకులు చెప్తున్నారు. ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదా అనేది అన్ని వాళ్ళు మాట్లాడినప్పుడు అందుకని మేము ఒక రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను ఏంటంటే, ఈ ప్రాజెక్టు వలన ఒకవేళ దాన్ని గుడ్డిగా వ్యతిరేకించే బదులు ఈ కండిషన్స్ అన్నిటిని ఒప్పించుకున్నట్టయితే తెలంగాణకు కూడా లాభము. తెలంగాణ ప్రాజెక్టులు అన్నిటికి కూడా గోదావరి మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ అలొకేషన్ అవుతుంది. దాని తర్వాత ఎంతైతే వాటర్ ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తుండ్రో ఆ వాటర్ అంతా కృష్ణ మన యొక్క నీటి పంపకంలో దానికి అదనంగా చేకూరుతుంది. కృష్ణ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా ఒక నికర జలాలు అలొకేట్ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. దాని తర్వాత మనము ఒక సూద్భ్రావ వాతావరణం కూడా కల్పించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఒక పాజిటివ్గా ఆలోచించేటువంటి వ్యక్తికి నెగిటివ్గా ఆలోచించే వ్యక్తి ఒకటే పరిస్థితి మీద ఇద్దరు రెండు తీరులో చెప్తారు. అందరికీ తెలిసిందే. ఒక కప్పులో సగం నీళ్ళు ఉన్నాయి. ఇది ఒక నెగిటివ్గా ఆలోచించేవాడు ఇది హాఫ్ ఎంటీ కప్ అంటాడు. పాజిటివ్గా ఆలోచించేవాడు హాఫ్ ఫుల్ కప్ అంటాడు. కాబట్టి ఒకటే దాన్ని రెండు తీరులో ఆలోచిస్తాం. అదేవిధంగా ఇప్పుడు దీనివల్ల ప్రయోజనాలు ఏమున్నాయంటే మనం ఆ ప్రయోజనాలు పొందొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను అంటున్నా ఏంటంటే, మనం గతంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కృష్ణా నీటిని గోదావరి నీటిని 2 రాష్ట్రాలు వినియోగించుకోవడానికి ఎన్నో పథకాలు వేసినాం అప్పుడు. ఏ నుంచి తీసుకుపోదాము, అటు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఇటు తెలంగాణ బాగుపడాలని చెప్పేసి 2-3 అలైన్మెంట్స్ మనం చేసినాం. కానీ ఫైనల్గా 2-3 సార్లు మీటింగ్స్ జరిగినాక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నుంచి మనకు రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాకపోయే వరకు అది ఆగిపోయింది. అసలు ఆ రోజు మనం 2 రాష్ట్రాల మధ్యలో ఎంత సుదుభ వాతావరణం ఉండేనంటే, వారు జగన్మోహన్ రెడ్డి గారిని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్కే వచ్చి చేసిపోయింది కదండి. ఆ రోజు కలిసినాం కదా. మరి అటువంటి వాతావరణం నుంచి మనం తర్వాత వాళ్ళు ఎగ్దమ్న పోతిరెడ్డిపాడు దగ్గర ఆయన 11 టీఎంసీ 44 టీఎంసీలకు ఎప్పుడైతే పోయిండో టోటల్గా అది మనము దాన్ని వ్యతిరేకించాల్సి వచ్చింది. దాని మీద మనము అపెక్స్ కౌన్సిల్కు కూడా పోయినాం, చేసినాం. అది అట్లా ఉన్నది. అయినా కూడా ఆపగలిగామా చెప్పండి? అది ఇప్పుడు నేను ఇక్కడ చాలామందికి అనుమానం ఏంటంటే, ఒకవేళ మనం గోదావరి బనకచెర్లను అంగీకరిస్తే లేదు, మనం ఏమనకుండా ఉంటే లేదు, మీరు అన్నట్టుగానే మనం దాన్ని గుడ్డిగా వ్యతిరేకించకూడదు అనుకున్నప్పుడు ఆల్రెడీ పోతిరెడ్డిపాడు ఒక అంశం అనుభవంలో ఉన్నది. పాలమూరు రంగారెడ్డి ఉన్నది, భీమా ఉన్నది, అప్పర్ లోయరు, ఆ తర్వాత ఆర్డీఎస్కు అనుకున్న స్థాయిలో లేవు. అక్కడ తుమ్మిళ్ళు పెట్టినప్పటికీ ఇంకా అక్కడ సమస్య ఉన్నది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఉన్నది, డిండి ఒకటి ఉన్నది. మనకు అదే ఇన్నిటికి నీళ్లు నెట్టంపాడు. మరి ఇన్ని చూసుకున్నప్పుడు దీన్ని మనం ఎట్లా మరి అనేది ఒక డౌట్ అందరిలో. అందుకని మనం ఏం చెప్తున్నాము, మనకు ఇక్కడి నుంచి ఎంత అయితే డైవర్ట్ చేస్తాడో అంత డైవర్ట్ చేసిన క్వాంటిటీని మనం మన యొక్క అఫీషియల్గా మన యొక్క తెలంగాణ వాటా కింద, కృష్ణా నీటిని తెలంగాణ వాటా కింద మనకు అదనంగా యాడ్ చేయాలి. దాన్ని మనకు అక్కడ ఎంతో వచ్చిందనుకోండి, వచ్చినాయి. ఇప్పుడు అక్కడ 1000లో మనకు 700 వచ్చినాయో ఎంతో వచ్చినాయి అనుకుందాం. 700కి 200 యాడ్ అయ్యి 900 అవుతాయి. అప్పుడు సాధ్యమయ్యేదేనా? ఇది వినడానికి బాగుంది. అవును, సాధ్యమవుతుందా? అది కండిషన్. మనం దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఈ కండిషన్ అయినట్టయితే మేము ఒప్పుకుంటాం అన్నప్పుడు మేము అంత ఇవ్వలేమండి, 150 ఇస్తామంటారో లేకుంటే ఏమంటారో దాన్ని మనము, అది సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ఎటువైపు బ్రిజేష్ చూస్తున్నాడు కాబట్టి ఇది బ్రిజేష్కి లింక్ చేసేస్తే ఆ వాటర్ని మనకు అఫీషియల్గా దీనికి లింక్ చేసేస్తారు. అది నేను అనేది. మన వైపు నుంచి ఇది కండిషన్. బాల్ వాళ్ళ కోర్టులో ఇద్దాము. వీఆర్ నాట్, మేము బ్లైండ్గా వ్యతిరేకిస్తలేమండి, ఈ కండిషన్స్ ఒప్పుకున్నట్టయితే మాకు అభ్యంతరం లేదా అంటాము. అన్నప్పుడు అక్కడి నుంచి రావాలి కదా. ఇక్కడ రాజకీయంగా సందర్భం కాదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు పాత దోస్తులు కాబట్టి అందువల్ల చేసిండు అనే అవకాశం కూడా ఒకటి ఉన్నదేమో కదా. అంటే నేను అట్లా అనుకున్నా కూడా డెప్త్లో స్టడీ చేసినప్పుడు ఈ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేసిర్రంటే ఈ 200 టీఎంసీల నీళ్లు మన కృష్ణాలో మనకు యాడ్ అవుతున్నాయి కదా. ఎక్కడ ఇస్తున్నాం మనం? ఇక్కడి నుంచి వాడు తీసుకుపోయే నీళ్లు మనం ఇక్కడ కృష్ణాలో వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అందుకనే ఆయన అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఏమనొచ్చు అంటే, మేము కష్టపడి మేము నీళ్ళు తీసుకొస్తే మీరు ఇక్కడి నుంచి తీసుకుంటారా? ఆ పదం రాకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది అనుకో, అప్పుడు మనకు హక్కు ఉంటుంది. అది నేను అనేది. వాళ్ళ మీద భారం పడదు. దాని తర్వాత మనకు ఆ నీటిని మనం ఇక్కడ ఆపుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కృష్ణాలో వచ్చేటువంటి నీటిని. కాబట్టి అందుకనే అటు ఆంధ్రప్రదేశ్కు మీద భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వానికి, మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే దట్ ప్రాజెక్ట్ షుడ్ బి టేకెన్ అప్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మనకు ఆ 200 టీఎంసీలు మనకు యాడ్ అయినాయి అనుకోండి, ఇది బాగుంటుంది కదా. సరే, ఇప్పుడు అఫీషియల్గా చాలామంది కొంత ముందుకు రాకపోవచ్చు, కానీ చాలామంది రాజకీయ నాయకులు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇది బాగున్నదండి అని అన్నారు నాతో. అన్ని రాజకీయ నాయకులు, ఏదో ఒక పార్టీతో సంబంధం లేదు. ఇది నేను లేఖలు రాసినా మీరు అంటే మేము చర్చించినప్పుడు, ఇంకా అఫీషియల్ కాదు, చర్చించినప్పుడు ఇది బాగుందండి, మనం అనవసరంగా మనం వ్యతిరేకిస్తే ఎవరికి లాభం అయితే లేదు కదా. నిజంగానే విన్నప్పుడైతే బాగుందని అనిపిస్తున్నది. మరి అదే కాబట్టి మనం ఇది ఇచ్చినట్టయితే ఒక సుహృద్భ వాతావరణం ఉంటుంది. దాని తర్వాత అందుకు కూడా మనం కూడా ఏమంటున్నాం, తెలుగు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలని కూడా అంటున్నాం. వాళ్ళ మీద భారం పడకుండా. అప్పుడు మనం ఎప్పుడైతే అంటదో మేము నీళ్లు కష్టపడి తెచ్చుకున్నాం, కష్టమైంది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఆ నీళ్ళు తీసుకుపో, ఈ నీళ్ళు మేము ఇక్కడ ఆడుకుంటాం. ఉభయతారకం ఇద్దరికి మంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి అది ఉంటుందని మేము భావిస్తున్నా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాదన ఏదైతే ఉన్నదో
ఇది వరద నీరు కాబట్టి దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదనేది అది అర్ధరహితం. అది కానీ ఒక మాట ఇక్కడ లాజిక్ చూద్దాం. తాము తీసుకున్నది వరద నీళ్ళు అనుకున్నాం. మీరు పైన కాళేశ్వరం ఉంది, సీతారామ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, దానిపైన నిజాం కట్టింది వంజీరణ నిజాం సాగర్ ఉంది. ఇవన్నీ మీకున్న ఎట్లాగో. తర్వాత తక్కువలకు మళ్ళా తుమ్మిడిటి దగ్గర ఒకటి ఉంది, తర్వాత కుప్టి దగ్గర ఒకటి కట్టున్నారు కదా. ఇట్లా గోదావరి నది ఉపనదుల పైన మీరు పైన ఉన్నారు బాగానే, కింద మేము తీసుకున్నవి వరద నీళ్ళు, సముద్రంలో పోయే నీళ్ళు. అవి మేము తీసుకున్నదే సముద్రం పోయే నీళ్ళు. కృష్ణా మీకు ఎందుకు ఇస్తాం అని అన్నారు అనుకో, ఏమిటి అంటే మనం అనేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం టేకప్ చేయాలని మేము అందుకనే కోరుతున్నాం దీన్ని. ఎందుకంటే ఇది ఇద్దరికీ భారం కాకుండా ఉండవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వమే అనుకోవచ్చు కదా, మీకు వరద నీళ్ళు అటు డైవర్ట్ చేసేసి మీకు ఆ నీళ్ళు అన్న అవకాశం ఉంది కదా. కాబట్టి ఇంకొకటి వరద నీరు అన్నా కూడా ఇప్పుడు వరద నీరు కూడా కొన్ని రోజుల తర్వాత నీకు అది హక్కుగా మారుతుంది. ఇప్పుడు మనం వరద నీరు మీటిని మనం అన్ని ప్రాజెక్ట్ టేకప్ చేసినాం అని అంటున్నాం కృష్ణ మీద. దాని తర్వాత మనం దానికి హక్కుగా అడుగుతున్నామా లేదా? మనకి కొన్ని రోజుల తర్వాత ఆయన హక్కుగా అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా తర్వాత రెగ్యులర్ అయిన తర్వాత. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడి నుంచి ఎన్ని డైవర్ట్ అయితే అక్కడి నుంచి అది తీసుకున్నాం అనుకో, మనకు ఎక్కువ ఏంటంటే కృష్ణ మీదనే మనకు షార్ట్ ఫాల్ ఉన్నది. ఎక్కువ ఏరియా అక్కడి నుంచి మనకు ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కావాల్సినటువంటి జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి జిల్లాలకు సరిపోనుగా నీళ్ళు లేవు. అది అష్యూర్డ్ వాటరు ప్రాజెక్టులు కడుతున్నాము. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కడుతున్నాము, 120 టీఎంసీలు కావాలి. ఒక్క టీఎంసీ కూడా అష్యూర్డ్ వాటర్ లేదు. అయినా కూడా మనం ఏదో ఒక జీవో ఇచ్చుకున్నాం మన తృప్తి గురించి. 45 టీఎంసీలు ఆ గోదావరి నుంచి డైవర్షను, మళ్ళీ ఒక 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో మనమే ఏదో సేవింగ్ అని చెప్పేసి 90 టీఎంసీలకు ఒక జీవో తీసి ఇచ్చినాం. కానీ అది దానికి శాంక్టిటీ ఎప్పుడు వస్తుంది? నిజంగా అష్యూర్డ్ వాటర్ నిజంగా ఉన్నట్టయితేనే వస్తుంది. మనకు ఆ 40 టీఎంసీలు అలకేట్ కాలేదు కదా ఇంకా అసలు. కాబట్టి మనం అది కూడా మనకు అలకేట్ చేయమంటారు. అది కూడా మనకు ఈ 200 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు. కాబట్టి ఈ విధంగా కొంత తెలంగాణ యొక్క నీటి లభ్యత మీద ఉన్నటువంటి ఏదైతే షార్ట్ ఫాల్ ఉందో కృష్ణా బేసిన్లో అది తీరుతుంది. తర్వాత మనం కూడా కింది రాష్ట్రానికి సహకరించిన వాళ్ళమైతాము. దీనివలన ఒక 2 రాష్ట్రాల మధ్యలో కూడా ఒక శుభ్ర వాతావరణము 2 రాష్ట్రాలు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. తెలుగు వాళ్ళే కాబట్టి మంచిదే, మన వాళ్ళకి ప్రయోజనం జరుగుతుందిగా, ఇబ్బంది ఏమి ఉండదు. కానీ పాలమూరు రంగారెడ్డి అనుకున్న సమయంలో పూర్తయ్యే అవకాశం ఉన్నదా? ఎందుకంటే ఎక్కడున్నా ఎక్కడనే ఉన్నాయి, ఏం కాలేదు. అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకు చక్క మనకు అష్యూర్డ్ వాటర్ ఉంది కాబట్టి అక్కడ మనకు ఇప్పుడు ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, ఎంత మనకు ఎన్ని ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ ముందుకు వచ్చినాయి మనకు లోన్ ఇవ్వడానికి. మరి కృష్ణ మీద లేదు కదా, ఎందుకంటే అష్యూర్డ్ వాటర్ లేదు కదా. అష్యూర్డ్ వాటర్ లేదు కాబట్టి మనకు అవి కంప్లీట్ చేయాలన్నా ఎక్కడి నుంచి ఏమన్నా తెచ్చుకోవాలన్నా మనకు అది వీలు లేదు. ఎప్పుడైతే ఈ అష్యూర్డ్ వాటర్ మనకు వస్తుందో, దానికి ఒక నికర జలాలు ఎప్పుడైతే కేటాయింపులు జరుగుతాయో అప్పుడు మనకు ఈ ఫైనాన్స్ ఏజెన్సీస్ ముందుకు వస్తాయి ఇవ్వడానికి. అట్లా మనం వాటిని కంప్లీట్ చేసుకోగలుగుతాం. ఒక ప్రభుత్వం నుంచి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇప్పుడు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి తప్పకుండా పాలమూరు రంగారెడ్డిని కూడా ఒక కేంద్రం టేకప్ చేసి ఇట్లా పోలవరంగానికి కౌంటర్ పార్ట్గా తెలంగాణలో ఒక ప్రాజెక్టు తీసుకొని చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలు చాలా ఇచ్చారు, అందరు ఇచ్చారు. మోడీ గారు ఇచ్చారు, తర్వాత అందరూ వచ్చినప్పుడల్లా మాట్లాడారు. కానీ ఇప్పటికైనా దాన్ని పాలమూరు రంగారెడ్డిని టేకప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఒక 12.5 లక్షల ఎకరాలకు నీరు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతో మనకు దక్షిణ తెలంగాణలో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా టేకప్ చేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నాను. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ల కాలంలో కాళేశ్వరము లేకపోతే కనుక పాత పెండింగ్లు పూర్తి చేయడం ప్రయత్నం జరిగింది. పరస్పరం విమర్శ ప్రతి విమర్శలే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాయి తప్ప నిర్దిష్టంగా ఇరిగేషన్ విషయంలో ఒక కార్యాచరణ ఉందా అనే ఒక ప్రశ్న వస్తున్నది. ఇప్పుడు వస్తున్నది. కార్యాచరణ ఎప్పుడు ఉంటుంది, ఆచరణ ఉండదు. కార్యాచరణ ఉంటుంది అంటే ప్రోగ్రామ్ ఉంటుంది, కానీ దాన్ని ఆచరించాలన్నప్పుడు ఫైనాన్షియల్ అవి ఉన్నాయి. అవి ముఖ్యమంత్రి గారు ఇటీవల కొంత మన తెలంగాణ
ప్రజానీకానికి వాస్తవాలు చెప్పడం జరిగింది. కాబట్టి అవి మనం మన యొక్క ఆర్థిక స్థితిగతులను పెంపొందించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. ప్రభుత్వ ఆదాయం మొదలు పెరగాలి. అదేవిధంగా కేంద్రం కూడా మనకు అసిస్టెన్స్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఇప్పుడు ప్రజల్లో ఒక నానుడి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చాలా ఇస్తున్నది, తెలంగాణకి ఏమి ఇస్తలేదు అనేది ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కూడా మనకి ఎట్లా అంటే 85,000 కోట్ల ప్రాజెక్టుకు వాళ్ళు ఓకే అంటున్నారు, అది అంటున్నారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ఇది జలశక్తి మినిస్ట్రీ కానీ ఫైనాన్స్ వాళ్ళందరూ కూడా సరే మేము తప్పకుండా చూస్తాం, డిపిఆర్ పంపించండి అది ఇదని అంటున్నప్పుడు అంటే అక్కడ చాలా పాజిటివ్గా ఉన్నది. మన వైపు కూడా తెలంగాణ కూడా రాష్ట్రం కూడా ఆ విధంగా వెనకబడకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక శీతలకన్ను వేయకుండా ఒక దాన్ని ఏమనాలో ఏ కన్ను అనాలో అంటారు, శీతకన్ను అంటే ఇక అది పట్టించుకోకపోవడం కదా. అట్లా కాకుండా దీన్ని కూడా చక్కగా చూసి దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు ఈరోజు దక్షిణ తెలంగాణకు ఉన్న ప్రాజెక్టులలో ఏముందంటే అష్యూర్డ్ వాటర్ లేని కారణంగా ఏవి ముందుకు వస్తలేవు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంటే దీనికి ఏదో రూపకంగా దానికి ప్రాజెక్టులను కంప్లీట్ చేయడానికి ఒక మార్గం వెతికి దానికి కొన్ని సూచనలు కొన్ని ఏదో తీరుగా ఇచ్చినట్టయితే కొంత అమౌంట్ని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినట్టయితే అవి కంప్లీట్ చేసుకోవడానికి అవసరం. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల వలన దాదాపు ఒక 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా మహబూబ్నగర్, రంగారెడ్డి అండ్ నల్గొండలో. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులని తీసుకున్నట్టయితే మానవీయ కోణంలో తీసుకున్నట్టయితే ఒక చక్కగా ఉంటుందని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా కోరుతున్నాను. దానికి సంబంధించి కూడా అక్కడ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా దీన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో పోరాటం చేసినట్టు కాకుండా మనం ఒక పాజిటివ్గా వాళ్ళకు రిప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అని నేను భావిస్తున్నాను. కానీ ఎందుకు అంటే బహుశా దీన్ని కొంచెం గీత దాటి మాట్లాడుతుండే ఈ మాట. ఎక్కడెక్కడైతే మనం నీళ్ళు వస్తాయనుకున్నాము, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి సగం జిల్లా రియల్ ఎస్టేట్ కింద వెళ్ళిపోయింది, మొత్తం రాతికడీలు వాచేసింది అక్కడ. ఇప్పుడు వచ్చే నీళ్ళు ఎందుకు, ఆ ఇండ్లు కడితే ఇళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమని ఒకటి అనిపిస్తున్నది. చిన్న జిల్లాలు అయిన తర్వాత ఏ జిల్లా కేంద్రానికి ఎటుపోయినా 5-6 కిలోమీటర్లు మళ్ళీ అక్కడ కూడా కడీలు వాతే ఉన్నాయి. ఇది నిజంగానే ఇట్లా ఏమన్నా ఇది డిలే అవుతున్న కొద్దీ వీళ్ళేమో రాళ్ళు బతుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ నీళ్ళు ఎక్కడ తెచ్చిస్తారో అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మొదలు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు త్రిబులారు అయ్యే వరకు తెలంగాణలో దాదాపు జనాభాలో 60% దాని కిందకే వస్తుందేమో త్రిబులార్ లోపల. తెలంగాణ మొత్తం రిమైనింగ్ తెలంగాణ వచ్చే ఇంకేముంది ఇంకా అందులో వస్తుంది. అయినా కూడా నేను అనేది ఏంటంటే ప్రాజెక్టుల మీద ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకురావాలి కదా. ఎక్కడనో దగ్గర ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయింది అంటే మెయిన్ కెనాలు, తర్వాత టనల్స్, రిజర్వాయర్స్, తర్వాత పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లేదు ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనీసం టెండర్లు కాదు కదా, అసలు సర్వేలు ఏదో పూర్తి అయినట్టున్నది అంతే తప్పించి ఎక్కడ కూడా టేకప్ చేయలేదు. మరి అటువంటప్పుడు దాన్ని టేకప్ చేసినప్పుడు కదా రైతాంగం యొక్క పొలానికి నీళ్ళు పోయేది. లేకుంటే ఇవన్నీ దేనికి మిగులుతాయి? ఇవన్నీ కూడా వచ్చేసి ఏదో పట్టణాల్లో ఉండే వాళ్ళకు, టౌన్లో ఉండే వాళ్ళకు సాయంత్రం పూట పోయి ఆ చెరువుల మీద వాటి మీద టైం గడిపి వచ్చడానికి పనికొస్తాయి తప్పించి ఒక పర్యాటక కేంద్రాలుగా మారే అవకాశాలు ఉన్నాయి తప్పించి రైతాంగానికి నీళ్ళు ఇచ్చేటువంటిగా ఇదిగా ఊపడతలేవు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కొంత మొదలుపెట్టి అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొదలు ఇప్పుడు మనకు పాలమూరు రంగారెడ్డిలో మొట్టమొదటి ఆయకట్టు వచ్చేదే మనది. దీని తర్వాత ఏది ఏలూరు తర్వాత ఏలూరు రిజర్వాయర్ తర్వాత ఉన్నటువంటి వట్టెం రిజర్వాయర్ నుంచి ఆయకట్టు స్టార్ట్ అవుతుంది. ఆ వట్టెం నుంచి ఒకటి స్టార్ట్ చేయిస్తే కొంత అవుతుంది కదా. ఒట్టెం కింద అనుకుంటా 1.5-2 లక్షల ఎకరాలు ఉన్నది అసలు. మరి అటువంటిప్పుడు దాన్ని చేస్తే నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి? ఒట్టెం నుంచి తీసుకున్నట్టయితే మొత్తం ఇది మన రంగారెడ్డి జిల్లా అంటే మొదలు మహబూబ్నగర్ నుండి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి మాడుగుల మండలం దాకా వస్తాయి. మరి అది చేయొచ్చు కదా, ఒక్కటండి చేస్తలేరు అని మేము కూడా అదే విషయంలో కలిసినప్పుడల్లా చెప్తున్నాము దాన్ని చెయ్యాలని చెప్పేసి. మరి ప్రభుత్వం కూడా మరి భూసేకరణ చేయాలి. భూసేకరణ చేయాలంటే అది ఉన్నది.
కాబట్టి ఏదో ఒక సంథింగ్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే అవుతుందని అనుకుందాం. అదేవిధంగా డిండిలో కూడా ఇంతవరకు ఏం లేదు. ఏ ప్రాజెక్ట్ కింద చూసినా కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇప్పుడు అంతేందుకు కాళేశ్వరంలో తీసుకుందాం, 18 లక్షల ఎకరాలకు అది సాగు కావాలి. మరి ఇంతవరకు ఎన్ని లక్షల ఎకరాలకు సాగు అయ్యేటట్టుగా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయింది? కష్టమే. ఇంతవరకు దాని మీద ముందుకు పోతలేదు ఇప్పుడు అసలు. అదేవిధంగా మన సీతారామ లిఫ్ట్ స్కీమ్లో కూడా ఇప్పుడు మొన్న పంపింగ్ స్టేషన్లు, టన్నెళ్ళు ఇవి అవుతున్నాయి, కానీ మెయిన్ కెనాల్ వర్క్ అవుతుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంతవరకు లేదు. మరి ఎక్కడైనా అది ప్రాబ్లం ఉన్నట్టయితే అసలు పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అని కొంత టేకప్ చేసినా బాగుంటుంది. అది ఏది మనకు ల్యాండ్ అక్విజిషన్ పైసల్లో ఇది డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అయిపోతుంది. పైపు డిస్ట్రిబ్యూషన్ అయితే ల్యాండ్ అక్విజిషన్ 1,00,000 ఎకరాలకు చేయాలంటే ఈరోజు ఎంత తక్కువలో తక్కువ ఎకరం ఈరోజు 10 లక్షలు గవర్నమెంట్ తరఫున 10 లక్షల కంటే తక్కువ ఎక్కడ లేదు మినిమం. కాబట్టి 1,00,000 ఎకరాలకు 5,000 ఎకరాలు మనం ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వస్తుంది. 1,00,000 ఎకరాలు ఆయకట్టు చేయాలంటే 5,000 ఎకరాలు మనం ఈ మైనర్స్, సబ్ మైనర్స్ వీటన్నిటికీ కావాల్సి వస్తుంది. 5,000 అంటే ఎంత? 5,000 ఇంటూ 10 లక్షలు అంటే 500 కోట్లు అవుతుంది. 500 కోట్లు ఒక ల్యాండ్ ఎక్విజిషన్కి అవుతుంది. మళ్ళీ 500 కోట్లు దాన్ని కెనాల్ ఎగ్జిక్యూషన్కి అవుతుంది. అంటే 1000 కోట్లు పోతుంది. 1000 కోట్ల బదులు మీరు పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తీసుకుంటే మన లెక్క ప్రకారం 700 కోట్లలో అయిపోతుంది. చాలా తక్కువ. 700 కోట్లలో అయిపోతుంది. 300 కోట్లు మనకు సేవింగ్తో పాటుగా త్వరగా కంప్లీషన్ చేసుకోవచ్చు కదా. ఏ రైతు కూడా ఆబ్జెక్షన్ తెలపడు, నువ్వు కింద నుంచి పైప్ లైన్ తీసుకుపోతారా అని. తర్వాత 5,000 ఎకరాలు అదనంగా ఆయకట్టు అవుతుంది. అది చూడండి. ఇప్పుడు 1,00,000 ఎకరాలకు 5,000 ఎకరాలు ఆయకట్టు కాకుండా చేస్తున్నాం కదా కాలువల ద్వారా. మళ్ళీ అది సేకరించడానికంటే 500 కోట్లు అవుతున్నది. ఇప్పుడు 500 కోట్లు లేదు, మీది నుంచి 5,000 ఎకరాలు ఇంకా ఆయకట్టుగా మార్చగలుగుతున్నాం. ప్రభుత్వం ముందు మేము దీన్ని లాస్ట్ టైం గత ప్రభుత్వం ముందు పెడితేనే ఆ లాస్ట్కు ఏదో ఓ దగ్గర ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద 1920 ఒక ప్రాజెక్ట్ని కన్వర్ట్ చేశారు పైప్ లైన్ కింద. ఒక 1.7 crores 1,75,000 ఎకరాలు ఉన్నటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ని పైపు డిస్ట్రిబ్యూషన్గా కన్వర్ట్ చేసి పని జరుగుతుంది. ఇంతవరకు కమిషన్ అయింది కాలేదు. అది కమిషన్ కాలేదు. అక్కడికి ఇంకా నీళ్ళు రాలేదు. ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి కదా, అది కూడా కమిషన్ కాలేదు. నతనడక నడుస్తున్నట్టు తెలుస్తున్నది. కాబట్టి మేము ఇప్పుడు మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ మా ఒరిస్సాలో కానీ ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టుకు పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తోనే వాళ్ళు శాంక్షన్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మేము ఇటీవల మేము అంటున్నాం ఏంటంటే, ప్రభుత్వాన్ని కూడా మేము ఈ ద్వారా విన్నవించేది ఏంటంటే, ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్టుకు విజిట్ చేసి చూసి అక్కడ కనుక మీరు సాటిస్ఫై అయినట్టయితే మన దగ్గర ఇప్పుడు ఇంతవరకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ టేకప్ చేయనటువంటి ప్రాజెక్టులకు అది వర్తింపజేసినట్టయితే మనం ఇక ఇది ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ అనేది లేకుండా రైతాంగాన్ని ఒప్పించి మొదలు కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డిస్ట్రిబ్యూటర్లు తీసుకుందాం. ఆ ప్రకారంగా ప్రజలకు ఈలోగా రైతాంగానికి మనం ట్రైనింగ్ ఇస్తలేమండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టినాం. అది ఎంతండి? 1,000 రూపాయలు కూడా రైతులకు ఒక మీటింగ్ పెట్టి మనం ఖర్చు పెట్టలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంది, దానివల్ల ఏ పంటలు పండించుకోవాలి, ఎట్లుండాలని దాని మీద మన వాలంటీర్ లాంటి మనకు ఆర్గనైజేషన్లు ఉన్నాయి. మనకు ఆ వాలంటీర్ని వాడుకొని రైతాంగానికి మనము ప్రాజెక్టు కంటే నీళ్ళు ఇచ్చే కంటే ముందే వాళ్ళని తయారు చేయాలి కదా, మోటివేట్ చేయాలి కదా. ఆ మోటివేషన్ చేయడానికి వాలంటీర్ లాంటి సంస్థలు ఉన్నాయి కదా, అవి నిర్వీర్యంగా ఉన్నాయి. అవి రైతాంగానికి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం మనం అసలు? ఇప్పుడు వాటర్ యూజ్ ఎఫిషియన్సీ రావాలంటే పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో బ్రహ్మాండంగా వస్తుంది. అక్కడ పండించవలసిన పంటలు ఏంటిది మనం డిజైన్ చేసింది దేనికి? అన్ని లిఫ్ట్ స్కీములు తెలంగాణలో డిజైన్ చేసింది ఆరుతడి పంటలకు. ఈవెన్ కాళేశ్వరం వరికి ఎక్కడ లేదు, 1 ఎకరం లేదు లిఫ్ట్ స్కీములలో. అటువంటిప్పుడు ఈరోజు నీళ్ళు ఇవ్వగానే వాళ్ళు వేసుకునేది వరి వేస్తున్నారు. వరి వేయడం వల్ల ఏమవుతుంది, ముందున్నటువంటి వాళ్ళకి నీళ్ళు వస్తాయి, వెనుకకు మళ్ళీ టేల్ ఎండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ టేల్ ఎండ్ ప్రాబ్లంకు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ లిఫ్ట్లు పెడుతున్నాం. మనం
అర్థమైందా? అదో ఖర్చు. ఇప్పుడు అలీసాగర్ గుత్ప ఏంటివి అవి? నిజాం సాగర్ యొక్క టేల్ ఎండ్ అవి. టేల్ ఎండ్కు మనం లిఫ్ట్లు పెట్టి వాటికి అవి ఇస్తున్నాం. తప్పదు, ఎందుకంటే వీళ్ళు అదేవిధంగా నాగార్జున సాగర్ కూడా మేము ఉన్నప్పుడు మేము గత ప్రభుత్వం మమ్మల్ని చూడండి వాళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ ఉన్నట్టయితే మేము తిరిగి మా రిటైర్డ్ ఇంజనీర్లు మనం తిరిగేసి మేము ఒక దాదాపు ఒక డజన్ లిఫ్ట్ స్కీమ్లు ప్రపోజ్ చేసినాం. అవన్నీ కూడా ఈరోజు పైప్ లైన్ అన్ని ఎగ్జిక్యూషన్లు ఉన్నాయి ఈరోజు. అంటే మనం టేల్ ఎండ్ ఇష్యూని ఎట్లా చేస్తున్నామంటే ఇదైతే మార్చలేము, ఇక వాళ్ళకు కూడా ఒక లిఫ్ట్ వెనక నుంచి ఇచ్చేసి చేద్దామని అన్ని కడుకున్నాం. కాబట్టి ఇప్పుడు కొత్త ప్రాజెక్టులకు ఆ ప్రాబ్లం రాకుండా చేయాలంటే మొదలే మనం రైతాంగాన్ని మనం దాన్ని మోటివేట్ చేసేసి ఆ పైపు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రకారంగా మనం చూసి వచ్చేసి ఆ ప్రకారంగా మనం ఇక్కడ చేస్తే బాగుంటుంది కదా అనేసి అటు త్వరగా ఇవ్వగలుగుతాం నీళ్ళు. దాని తర్వాత మనం అనుకున్న పంటలకు ఏ విధంగా మనం అక్కడ పండించాలనుకుంటున్నామో రైతాంగం కూడా మనం తయారు చేసుకోవాలి. మనం అది ఏం తయారు చేయకుండా చేయాల్సిన పని అది బస్ తీసుకొచ్చి నీళ్ళు వదిలేస్తే మరి ఏమవుతుంది? వరే పెట్టుకుంటారు కథం. దానివల్ల టేల్ ఎండ్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ చూసినా నీళ్ళు పోవు, సరిపోవు. వాస్తవానికి ఇది ప్రత్యేకంగా చర్చించాల్సిన ఇంకో ఇంటర్వ్యూలో దీనిపైన మాట్లాడదాం. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ముగ్గురు హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్ మీరు ఆయన ఫాలో అయింటారు. ఈటెల నిన్న మాట్లాడిన విషయాలు కూడా మీరు ఫాలో అయింటారు. కొంచెం కమిషన్ ఎటువైపు అంటే కమిషన్ చట్టపరిధిని మనం క్వశ్చన్ చేయడం కాదు, కానీ వీళ్ళ ఆన్సరు సరైందేనా, వీళ్ళు వాళ్ళు చెప్తున్న విషయాలు అంటే ఇప్పటి వరకు మనకు విన్నది ఈటెల గారు నిన్న ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఒక ఆర్థిక మంత్రి యొక్క ఎంతవరకు వారిది పార్టిసిపేషన్ ఉంటుందో అది వారు చెప్పారు. వాళ్ళ లిమిట్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత వారు చెప్పిన దాంట్లో ఒకటి ఏంటంటే అసలు మనము తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు రావడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం జరిగింది. అందులో హరీష్ రావు గారి నాయకత్వంలో ఈటెల గారు తర్వాత తుమ్మల గారిని అలా కమిటీలో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా స్టడీ చేసి క్యాబినెట్కు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగానే అది ఇక్కడికి మార్చబడ్డదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అది కూడా వాస్తవమే ఉంటుంది అది. ఎందుకంటే సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ ప్రకారమే క్యాబినెట్ కూడా ఆ ప్రపోజల్స్ ఏవైతే వచ్చినాయో ఇంజనీర్ల నుంచి వచ్చిన ప్రపోజల్సే కదా వాళ్ళు నిర్ణయం తీసుకున్నది. వీళ్ళు ఏదో నిర్ణయం తీసుకొని ఇంజనీర్ల మీద వేయడానికి లేదు. ఇంజనీర్లు ఇచ్చిన ప్రపోజల్స్ని వీళ్ళు డిస్కస్ చేసి ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వారు చెప్పిన దాంట్లో తప్పేం లేదని నేను భావిస్తాను. కానీ ఎందుకు అందరూ ఆయన చెప్పినట్లే మేము చేసినాం, కేసీఆర్ చెప్పి అంటే కేసీఆర్ అయినా ఇంజనీర్ కాదు, మరి ఇంజనీర్లు మరి వీళ్ళు ఆయన పేరు చెప్పడం ఏమిటి? ఇవాళ చెప్పారు నిన్న అన్నమాట. కేబినెట్ సబ్ కమిటీ ఉన్నది, రిపోర్టు, మంత్రిమండలి నిర్ణయం ఉన్నది, ఆ తర్వాత కేసీఆర్ కదా. కేసీఆర్ ఒక్కడు కాదు కదా, ఇది క్యాబినెట్ అన్నప్పుడు అందరిది వస్తుంది కదా ఉమ్మడి నిర్ణయం. కానీ అందులో ప్రపోజల్ ఎవరైనా చేయొచ్చు, కానీ క్యాబినెట్ ఎప్పుడైతే అప్రూవ్ చేసిందో అది అందరి నిర్ణయం అవుతుంది. అది అంతే కదా, అందరి నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయాన్ని క్యాబినెట్కి సబ్మిట్ చేశారు. ఇప్పుడు అందరి నిర్ణయం అయింది కదా. అది ఒక ఈటెల నిర్ణయం కాదు, లేకుంటే ఒక తుమ్మల గారి నిర్ణయం కాదు, ఒక హరీష్ గారి నిర్ణయం కాదు. టోటల్ తెలంగాణ క్యాబినెట్ యొక్క నిర్ణయం అది. కాబట్టి దానికి ఏదన్నా మంచైనా చెడ్డైనా క్యాబినెట్ దానికి బాధ్యత వహించాలి. అంటే ఇప్పుడు ముగ్గురు 3 పార్టీలో ఉన్నారు. ఈటెల బీజేపీలో ఉన్నారు, తుమ్మర కాంగ్రెస్లో ఉన్నారు, కేసీఆర్ బీఆర్. అంటే ఎవరెండ్లు ఉన్నా నిజమైతే ఒకటే ఉంటుంది కదా. నిజం ఒకటే ఉంటుంది కదా. ఆయన చెప్పింది నిజం చెప్పిండ్రు కదా, వారు ఏం చెప్పలేదు కదా. ఓ సబ్ కమిటీ ఉన్నది, వేశారు. ఆ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పడం జరిగింది. ఆ నిర్ణయం అంతా తెలంగాణ క్యాబినెట్ది. అది ఒక సొంత నిర్ణయం కాదని నేను భావిస్తున్నాను. వారు చెప్పిన దాంట్లో వారు చెప్పింది సజావ్ అని నేను భావిస్తున్నాను.